ఇప్పుడు సిచ్యువేషన్ నెంబర్ 4 నైట్ వర్సెస్ పాన్. సో ఇక్కడ చూడండి, ఈ సిచ్యువేషన్లో మ్యాక్సిమం డ్రానే అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఎప్పుడైతే ఈ నైటు ఈ పాన్ అనేది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చేసి మనకు క్వీన్గా ప్రమోట్ అవుతుంది. సో ఈ నైట్ కనుక దీన్ని కానీ ఏదో ఒక దాన్ని కనుక ఆపగలిగితే, అంటే కంట్రోల్లోకి తెచ్చుకోగలిగితే వైట్ అనేది డ్రా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వైట్ కనుక ఏదైనా మిస్టేక్ చేస్తే బ్లాక్ ఈజీగా పాన్ని క్వీన్గా ప్రమోట్ చేసుకుంటుంది, తర్వాత విన్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు వైట్ మూవ్ అనుకుందాం, చూద్దాం. చెక్. ఓకే, సో ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ కంట్రోల్ తెచ్చుకుంది కాబట్టి ఆ తర్వాత స్లోగా ఇది, ఒకవేళ ఇది పెట్టింది అనుకోండి, సాక్రిఫైస్ చేసేది, ఆ తర్వాత గేమ్ అనేది డ్రా అవుతుంది. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో అనుకోండి, ఇక్కడ పెట్టామనుకోండి, అయినా సరే ఆల్రెడీ దీన్ని కంట్రోల్ తెచ్చుకుంది కాబట్టి కంటిన్యూగా చెక్స్ పెడుతూ ఇది గేమ్ అనేది డ్రా చేసుకుంటుంది. ఓకే, చెక్. సేమ్ ఇంతకుముందు సిచ్యువేషన్ లాగానే. ఓకే, మళ్ళీ ఇచ్చేస్తుంది. ఇది ముందుకు జరిపిందంటే మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డ్రా. ఓకే, అయితే ఇక్కడ ఒకవేళ వైట్ గనక మిస్టేక్ చేస్తే, ఇప్పుడు ఏంది, ఇక్కడ చెక్ పెట్టింది, అక్కడ కాకుండా ఒకవేళ ఇక్కడ చెక్ పెట్టింది అనుకోండి, సో నైట్ అనేది ట్రాప్, నైట్ ఎటు పెట్టినా చనిపోతుంది. సో ఆ తర్వాత ఈజీగా క్వీన్గా ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్ తప్పితే మ్యాక్సిమం డ్రా పొజిషన్. ఒకవేళ ఈ రూక్ పాన్ ఉంది, రూక్ పాన్ ఉంటే మళ్ళీ సిచ్యువేషన్స్ అనేది మళ్ళీ చేంజెస్ అవుతాయి. ఒకవేళ ఇక్కడ వైట్ కనుక మూవ్ అయితే ఇది డ్రా అవుతుంది. ఒకవేళ బ్లాక్ కనుక ఫస్ట్ మూవ్ అయితే బ్లాక్ అనేది విన్ అయ్యే అవకాశం ఉంటుంది, క్వీన్గా ప్రమోట్ చేస్తుంది. ఎలా చూద్దాం. సపోజ్ ఇమ్మీడియట్లీ వైట్ మూవ్ అనుకుందాం. ఓకే, సో ఖచ్చితంగా ఇటు మూవ్ చేసినా కానీ, ఇటు మూవ్ చేస్తే ఇది ఇక్కడ పెట్టారు. ఒకవేళ ఇది పెట్టినా, ఇలా చూసినా ఎండ్ ఆఫ్ ది డ్రా. సో వైట్ కనుక ఏదైనా వేరే మూవ్ చేసింది అనుకోండి, సో ఇక్కడ రాలేదు కాబట్టి వచ్చిన క్యాప్చర్ చేస్తారు. ఆ తర్వాత ఇది అనేది క్వీన్గా ప్రమోట్ అయ్యి విన్ అవుతుంది. ఓకే, అది బ్లెండర్ చేస్తే. సో బ్లెండర్ చేయదు సామాన్యంగా. ఇప్పుడు బ్లాక్ ఫస్ట్ మూవ్ అనుకుందాం. సో బ్లాక్ అనేది ఎలా విన్ అవుతుందో చూడండి. అది కూడా రూక్ పాన్ ఉంది కాబట్టి విన్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే రూక్ పాన్ కాకుండా ఇక్కడ కాకుండా ఈ సెంటర్లో బోర్డు అయితే ఖచ్చితంగా వైట్ అనేది డ్రా చేసుకోవచ్చు. కానీ రూక్ పాన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, చూద్దాం. సో బ్లాక్ అనేది ఫస్ట్ మూవ్ కాబట్టి, సో బ్లాక్ వేసినది చూడండి, ఇది సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే ఈ బ్లాక్ అనేది ఇప్పుడు దీన్ని ఆపాలంటే ఇక్కడ ఈ బ్లాక్ చేయాలంటే ఓన్లీ ఇది ఒకటే. సేమ్ సిచ్యువేషన్. సో సేమ్ సిచ్యువేషన్ ఈ రూక్ పాన్ కాకుండా ఇది కనుక సెంటర్లో ఉందనుకోండి, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఉందనుకోండి. సో ఇదే నైట్ ఇటు కాకుండా, అంటే ఈ ప్లేస్ కాకుండా అప్పుడు ఇటు సైడ్, అంటే ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యి, సో ఈ నుంచి ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యి ఈ పాన్ అనేది డిపెండ్ చేస్తుంది. ఓకే, సో ఈ రూక్ పాన్కు ఈ మిడిల్ పాన్కు తేడా ఇదే. సో రూక్ పాన్ ఏదంటే బ్లాక్ అనేది చాలా అడ్వాంటేజ్. ఆ పొజిషన్ సెంటర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వైట్ అనేది ఈజీగా డ్రా చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు వైట్ ఇటు మూవ్ చేయలేదు. సో ఇట్లా ఈ విధంగా ఈ సిచ్యువేషన్లో ఫస్ట్ మూవ్ వైట్ అయితే, సో వైట్ విన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కింగ్ అనేది ఇక్కడ ఉండడం అనేది, సో ఈ కింగ్కి ఇక్కడ బ్లాకింగ్ ఇక్కడ మూవ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఓకే, ఎంతసేపు ఇటు వెళ్ళాలి లేదా ఇది ఇటు రావాలి. ఓకే, సో ఇప్పుడు వైట్ మూవ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇటు కూడా మూవ్ కాలేదు, కింగ్ అనేది ఇప్పుడు ఇటు కూడా మూవ్ కాలేదు. సో ఖచ్చితంగా పానే మూవ్ చేయాలి. చెక్మేట్. సో ఈ విధంగా ఈ సిచ్యువేషన్లో ఛాన్సెస్ ఉన్నాయి వైట్ గెలవడానికి. ఓకే, ఇది ఒక రియల్ గేమ్లో జరిగిన సిచ్యువేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ విధంగా గేమ్ వచ్చింది కదా. సో ఇక్కడ సాక్రిఫైస్ చేసిన తర్వాత మనము, సో వైట్ అనేది
డ్రా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇగ్నోర్ చేయాలి, పాన్ అనేది మనకు అవసరం లేదు. ఓకే, చూడండి ఇక్కడ బ్లాక్ బిషప్ ఉంది కాబట్టి వీళ్ళు బ్లాక్ గెలవడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ కనుక ఇది వైట్ స్క్వేర్ బిషప్ అయితే మాత్రం బ్లాక్ గెలిచే అవకాశం ఉంది. సో ఇప్పుడు దీని సపోర్ట్తో ఇది వేసినా కానీ నెక్స్ట్ మనకి ఇదే, ఒకవేళ ఇది ముందుకు రాలేదు అలా అని చెప్పి కింగ్ కూడా సపోర్ట్ చేయలేదు. ఓకే, ఎంతసేపు ఈ వైట్ బ్లాక్ బిషప్ అనేది మూవ్ చేయాలి. ఇలా కింగ్ కనుక ముందుకు వచ్చిందండి, ఇక్కడ ఎలాంటి మూవ్ లేదు వైట్కు. సో స్టేల్ మేట్, డ్రా. సో ఒకవేళ అది కాకుండా ఇప్పుడు ఇది వేసినా కానీ ఇదే, మళ్ళీ ఇది వేస్తే ఒకవేళ ఇటు వచ్చిన సేమ్ పొజిషన్, కింగ్ అనేది ఎటు మూవ్ లేదు కాబట్టి స్టేల్ మేట్, డ్రా. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఏంటంటే కింగ్ ఇక్కడ మూవ్ చేసింది అనుకోండి, సో ఇలాగైనా తినచ్చు, కానీ ఎక్స్ట్రా ఇక్కడ బిషప్ కూడా ఉంది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకు 4 ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ బ్లాక్ కనుక ఒకే ఒక మూవ్ ఉంది, విన్నింగ్ మూవ్. అది తప్ప ఏ మూవ్ వేసినా ఖచ్చితంగా బ్లాక్ అనేది లాస్ అవుతుంది, ఓడిపోతుంది. సో ఒకటే మూవ్, ఇది ఒకటే, ఈ ఒక్క మూవ్తోనే బ్లాక్ అనేది గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ వేరే మూవ్స్ చూద్దాం. ఇప్పుడు ఇది కాకుండా ఇది వేసిన అనుకోండి, సో ఇప్పుడు దీన్ని పుష్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కింగ్ ఇది మూవ్ చేసినా ఎటు మూవ్ చేసినా ఇమ్మీడియట్లీ సపోజ్ ఇది చేసినా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఒకవేళ పాన్ మూవ్ చేసిన అనుకోండి, సో ఫోర్క్, సో ఖచ్చితంగా ఏదో ఒకటి పోతుంది, దీన్ని కాపాడితే. సో అప్పుడు ఈజీగా ఈ వైట్ అనేది ఇక్కడ రీచ్ అయ్యి దీన్ని క్యాప్చర్ చేసి ఈజీగా ఇది క్వీన్గా ప్రమోట్ చేసుకుంటుంది. చెప్పాను కదా, కింగ్ అనేది ఎటు మూవ్ చేసినా సో ఇక్కడ బ్లాక్ అనేది ఓడిపోతుంది. ఓన్లీ కరెక్ట్ మూవ్ వచ్చేసి ఇది. సో కరెక్ట్ మూవ్ వచ్చేసి ఇది, ఇప్పుడు ఇది క్యాప్చర్ చేసినాం. ఓకే, ఇప్పుడు పాన్ అనేది మూవ్ చేస్తుంది, స్టార్టింగ్ అనేది పుషింగ్ అనేది స్టార్ట్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ లేదు ఛాన్స్, ఎందుకంటే ఇక్కడ బ్లాకింగ్ అనేది స్క్వేర్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తేనేమో ఈజీగా రీచ్ అవ్వచ్చు, కానీ ఇక్కడ రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. సో లాంగ్ వేలో వెళ్ళాలి. ఓకే, సో క్యాప్చర్ చేయడం, దీన్ని క్యాచ్ చేయడం చాలా కష్టం. సో ఇక్కడ ఎలా మూవ్ లేదు, మళ్ళీ ఇటే. సో ఈ విధంగా. ఒకవేళ ఈ డైరెక్షన్లో చూద్దాం, ఇది కూడా సేమ్ సిచ్యువేషనే. ఓకే, నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇది నైట్ ఎప్పుడైతే ఈ ఫ్రంట్ ఉన్న స్క్వేర్స్ని రీచ్ అయ్యి కంట్రోల్లో తెచ్చుకుంటుందో అప్పుడు మాత్రమే వైట్కి అనేది ఛాన్సెస్ ఉంటుంది, ఇది డ్రా చేయడానికైనా గెలవడానికైనా. కానీ ఇక్కడ రీచ్ అయ్యే పొజిషన్ లేదు. సపోజ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చాం చూడండి, దీన్ని చేయడం కష్టం. ఇప్పుడు ఇక్కడ ఉంటే ఓకే, కానీ ఇక్కడ ఆల్రెడీ కింగ్ అనేది ఈ స్క్వేర్ కింగ్ కంట్రోల్లో ఉంది, బ్లాక్ కింగ్ కంట్రోల్లో ఉంది కాబట్టి సో ఇంపాసిబుల్. సో ఈ విధంగా. ఇప్పుడు సిచ్యువేషన్ నెంబర్ 5, రూక్ వర్సెస్ పాన్. సో ఈ సిచ్యువేషన్లో మోస్ట్లీ గేమ్ అనేది డ్రానే అవుతుంది. ఒకవేళ ఈ రూక్ అనేది ఇక్కడ రీచ్ అయ్యేలోపు క్యాప్చర్ కనుక చేయగలిగితే, అంటే కింగ్ అనేది రీచ్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉంటే బ్లాక్ అనేది గెలిచే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో చూద్దాం. సో బ్లాక్ కింగ్ కూడా అక్కడ రీచ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ వైట్ కింగ్ మాత్రం పాన్కు దగ్గరలో ఉంటూ సపోర్ట్ ఉంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఓకే, సో ఇలా ఈ విధంగా డ్రా అవుతుంది. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. సో ఇక్కడ ఏంటంటే కింగ్ అనేది ఇంకొంచెం బ్యాక్ ఉన్నది. ఓకే, ఇక్కడ వైట్ మూవ్ ఇది కనుక మూవ్ చేసిందంటే ఖచ్చితంగా ఇక్కడ వైట్ అనేది లాస్ అవుతుంది, బ్లాక్ అనేది ఈజీగా విన్ అవుతుంది. చూడండి, సో కట్ ఆఫ్, కింగ్ ఈ పాన్కి అనేది రీచ్ అవ్వలేదు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, సో ఇది ఇక్కడికి రీచ్ అయ్యే క్వీన్ అయ్యే లోపు సో రూకు అటాక్ చేస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే ఈ కింగ్ అటు ఇటు మూవ్ చేసినా కానీ ఈ కింగ్ స్టెప్ బై స్టెప్
సో ఈ విధంగా ఇక్కడికి రీచ్ అయ్యి ఈ పాన్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ కింగ్ అనేది చాలా దూరం ఉంది, సో రీచ్ అవ్వలేదు. సో ఈ విధంగా బ్లాక్ అనేది విన్ అవుతుంది. సేమ్ సిచ్యువేషన్ వైట్ అనేది ఇక్కడ మూవ్ చేసింది. సో ఇక్కడ కూడా సో ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా డ్రా అవుతుంది. సో బ్లాక్ విన్ అవ్వలేదు, సో అది కట్ ఆఫ్ అయింది. సో ఇంతకుముందు ఏంటంటే చాలా దూరం ఉండే కింగ్, వైట్ కింగ్, ఇప్పుడు దగ్గరలో ఉంది. సో ఈ కింగ్ అనేది ఇక్కడికి రీచ్ అవ్వలేదు ఇంత తొందరగా. ఓకే, సో ఖచ్చితంగా దీన్ని తినాలి, లేదంటే ఇది క్వీన్ ప్రమోట్ అవుతుంది. సో క్వీన్గా ప్రమోట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తినాల్సిందే. సో ఎండ్ ఆఫ్ ది డ్రా. ఇంకొక సిచ్యువేషన్ చూస్తే, ఇప్పుడు ఈ కింగ్ అనేది ఈ బాక్స్లో ఉంది, ఈ క్వీన్ బాక్స్లో ఉంది, అంటే ఈజీగా ఇక్కడ రీచ్ అవుతుంది. ఒకవేళ ఇది కనుక ఇక్కడ ప్రాబ్లం ఉంటే అది ఖచ్చితంగా డ్రా అవుతుంది, ఎందుకంటే రీచ్ అవ్వదు, ఎందుకంటే ఈ సర్కిల్లో లేదు కాబట్టి. ఒకవేళ కింగ్ ఇక్కడ కనుక ఉందనుకోండి, ఈ సర్కిల్ రీచ్ అవ్వలేదు. సర్కిల్ మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఈ సర్కిల్ అవతల ఉంటే ఇక్కడ రీచ్ అవ్వడం కష్టం. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే ఈజీగా రీచ్ అవుతుంది. సపోజ్ ఇది కింగ్ చేయాలి కాబట్టి, సో ఫస్ట్ ఇది సపోర్ట్ కావాలి. సో రీచ్ అయిపోయింది అట్లా. ఒకవేళ ఇది పెట్టినా కానీ డ్రానే అవుతుంది. ఓకే, ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.